కేశినేని నానికి, చిన్నికి కొంత వైరం ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెట్ అయినా కూడా అసలు ఏంటి అనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. మీరేమైనా చెప్పాలి అని అనుకుంటే. 2 విషయాలండి. నేను ఎంపీ కింద గెలిచా. నేను ఎంపీ కింద గెలవకముందు మీరు చూసారు. ఏ ఇంటర్వ్యూలో కూడా నేనెవరిని ఎక్కువ విమర్శించను. నేను నా పాజిటివ్‌గా నేనెళ్తా. ఆయన మరి ఎందుకు గత 5 సంవత్సరాలే కాకుండా ఇప్పటికి కూడా ఏదో ఒక అడ్డగో తోక పట్టుకుని నన్ను విమర్శిద్దామనే ట్రై చేస్తూ ఉంటాడు. నా క్యారెక్టర్ ఇది. ఆయన క్యారెక్టర్ అది. ఆయన 100 తప్పులు చేసినా కూడా నేను ఏ రోజు విమర్శించలా. విమర్శించింది ఎక్కడన్నా మీరు చూసారా? ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు తిట్టానే తప్పితే నేను ఏ రోజు విమర్శించను. నాకు తెలుగుదేశం పార్టీలో ఒకటే చెప్పాను నేనున్నప్పుడు. ఆ సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాని గారి సీట్ అంటే మేము కలిసి పని చేస్తామని ఆ రోజు కూడా చెప్పా. సరే ఎలక్షన్ టైంలో బయటకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మమ్మల్ని అందరినీ చెత్త మా పదాలు వాడారు. నన్నే కాదు మీరు చూస్తే అక్కడ 2019 నుంచి కూడా మా తెలుగుదేశం నాయకులనే తిడతాడు. ఏ రోజు వైసీపీని విమర్శించిన దాఖలు లేవు. మీరే చూడండి. అవును. ఎప్పుడు చూసినా నేను నా తెలుగుదేశం నాయకులే నాకు ఇంపార్టెంట్. నన్ను విమర్శించినోడిని కూడా ఇవాళ వరకు నేను ఎప్పుడు విమర్శించను. మీరు ఇందాకే అడిగారు ఆయన ఎందుకు పదే పదే అన్నారు. నా తెలుగుదేశం నాకున్నది ఏంటంటే నా తెలుగుదేశం నాయకుడు. సరే ఏదో పొరపాటు నన్ను విమర్శిస్తే చేయొచ్చు కానీ నేను విమర్శించకూడదు అనే మాటలున్నాడు. అదే వైసీపీ నాయకుడు అయితే 2 నిమిషాలు కూడా ఆగను. కాబట్టి ఇటువంటి తెలుగుదేశం పార్టీ తనకు జన్మనిచ్చి రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని మధ్యలో వదిలి తెలుగుదేశం నాయకుల్ని తిట్టే నాయకుల్ని నేనేం చెప్పాలో చెప్పదలుచుకున్నాను. రెండోది అతని యొక్క స్వభావం మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి అటువంటి స్వభావం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నేను నేను ఒక అహం ఒక నేను అనేది తప్పితే రెండో ఆలోచనే ఉండదు. కాబట్టే వాళ్ళ ప్రజలు ఏ రోజు లేని భారీ 3 లక్షలతో గెలిచిపోతాను నేను ఇండిపెండెంట్ కింద కూడా గెలిచిపోతానని మాట్లాడితే 3 లక్షలతో ఓడించి నువ్వు ఇదిరా బాబు నీ పరిస్థితి అని చెప్పాడు. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నేను ఎక్కువ మాట్లాడను. తన అహం, తన కోపం, తన యొక్క అన్నీ నేనే మేము వాళ్ళైతే గెలిచామంటే మా వల్ల కాదు, మాకు పార్టీ వల్ల గెలిచాం, మాకు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల గెలిచాం కాదు. నాకు నేను గెలిచానని చెప్పుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్య విషయం ఇంకోటి ఉండదు. కాబట్టి అటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు అతని గురించి పెద్ద ఎక్కువ మాట్లాడే